ఈరోజు ఈ మాల్‌లో మేము చేసిన అల్లరి, తీసుకున్న ఫ్రీ ఫుడ్స్, చాలా రోజుల తర్వాత మన తెలుగు భోజనం. ఇవన్నీ ఈ వీడియోలో కనిపిస్తాయి. లాస్ట్ వరకు చూడండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మాల్ పేరేంటనుకున్నారు? ఎం స్క్వేర్ మాల్ అన్నమాట. చూడ్డానికైతే అదిరిపోయింది. మరి ఈ మాల్‌లో ఉన్న ప్రత్యేకతల గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ప్రతి మాల్‌లో ఇలా ఎంటర్ అవ్వంగానే పెద్ద బోర్డ్ ఒకటి కనిపిస్తుందనమాట. ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి అని. అక్కడ ఎంత డీటెయిలింగ్‌గా రాసినా మనం ఒక రౌండ్ మాల్ చుట్టూ వేస్తేనే మనకు ఆ సాటిస్ఫాక్షన్. ఏమంటారు? అవునా కదా? మనకి కొన్ని మాల్స్‌లో కొన్ని శాంపుల్ ఫుడ్స్ అయితే పెడుతూ ఉంటారు. అవి తిని మనకి నచ్చితే కొనుక్కో. ఈ మాల్‌లో కూడా మేము శాంపుల్ ఫుడ్స్ ట్రై చేసాం. ఫస్టే ఇవేవో బిస్కెట్స్ అని చెప్పి చూపించారు. ఏం బిస్కెట్స్ అనుకున్నారు ఇవి? ఫిష్ బిస్కెట్స్ అంట. ఎప్పుడైనా మీరు విన్నారా అండి? నేనైతే వినలేదు. టేస్ట్ చూసాము. మోక్షికైతే నచ్చలేదంట కానీ మాకైతే బానే ఉన్నాయి. అసలు ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాలు ఎలా వచ్చేస్తాయండి? ఫిష్‌తో బిస్కెట్స్ ఏంటండి? మీరు ఈ ఫిష్ బిస్కెట్స్ తిన్నారా? అయితే నువ్వు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించేవన్నీ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్. నో షుగర్, నో ప్రిజర్వేటివ్స్ ఏం యాడ్ చేయరు. జ్యూస్ అలాగా ఫ్రూట్స్‌లోంచి తీసిస్తారు. దానిమ్మకాయ జ్యూస్ ఇస్తున్నాను మోక్షికి. నచ్చిందంట. వాడికి కావాలి కావాలి అని ఇంకోటి కూడా అడుగుతున్నాడు. నిజంగా చాలా బాగుందండి. ఫ్రెష్ జ్యూస్ కదా! అసలు ఎంత బాగుందో. నేను కొంచెం తాగి ప్రసన్నకు కూడా ఇస్తున్నాను. మళ్ళీ ఆవిడ ఆరెంజ్ జ్యూస్ కూడా టేస్ట్ చేయమన్నారు. మనం బయట ఎక్కడైనా జ్యూస్ ఆర్డర్ ఇస్తే ఎంత షుగర్ వేసిస్తారు. అది అస్సలు మంచిది కాదు. ఇలా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసే చాలా మంచిది. ఇంట్లో నేను ఎన్ని రకాల జ్యూసులు, జాములు చేసినా అసలు దగ్గరికి రానివ్వడు. పొరిగింటి కూర రుచి ఎక్కువ అంటారు కదా! మోక్షికి బయటవే ఎక్కువ నచ్చుతాయి. ఫ్రూట్స్ కూడా కట్ చేసి శాంపుల్ కింద పెడుతూ ఉంటారండి. అవి కూడా చాలా తీయగా ఉంటాయి. గ్రేప్స్‌లో ఎన్ని రకాలు ఉంటాయో ఈసారి ఎప్పుడైనా అలా పెడితే మీకు చూపిస్తాను తప్పకుండాను. తాబేళ్ల పార్క్ అని లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ పార్క్ పక్కనే అన్నమాట ఈ మాల్. అందుకే ఆ పార్క్ లో నుంచి రాగానే ఈ మాల్ మీద పడిపోయాము. చూడండి మాంసం ముక్క ఎంత పెద్దగా ఉందో. దాన్ని కట్ చేయడానికి రంపాలే కావాలి. ఎన్ని రకాల సాసెస్ లో. మీరెప్పుడైనా థాయ్ ఫుడ్ ట్రై చేశారా? థాయ్ ఫుడ్‌లో మీ ఫేవరెట్ డిష్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. నేను కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను. మాల్ అంతా తిరుగుతున్నాను గానీ కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయండి. మన ఫుడ్ ఎక్కడా దొరకట్లేదు. జల్లెడ పట్టి మరీ ఎతుకుతున్నాను నేను. దొరకమ్మా దొరుకు. మన ఇండియన్ ఫుడ్ తిని చాలా రోజులైపోయింది. ఆ హోటల్ ఏదో త్వరగా కనిపిస్తే బావుండు. ఇదేదో ఆటో అనుకుని మోక్షి ఎక్కిపోయాడండి. దాంట్లో ఉన్న కీ చైన్స్ చూసి నాకు కావాలని మొదలుపెట్టాడు. ఒక్క కీ చైన్ 300 బాటిలంట. ఈ బొమ్మను చూడండి ఈళ్ళు గాల్లో నిలబెట్టేశారు. భలే ఉంది. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ బొమ్మలకి కర్రలు గుచ్చేసి టెంట్‌లా ఏస్తారు. దొరికేసింది. మన తెలుగు ఫుడ్ కోర్ట్ అయితే దొరికేసింది. నా ఆనందం చూడండి. చికెన్ బిర్యానీ కూడా ఉంది దాంట్లో. ఫుడ్ కోర్ట్ పేరు జఫ్రాన్ ఫుడ్ కోర్ట్ అంట. ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో. చాలా రోజుల తర్వాత పానీపూరిని అయితే చూసానండి. ఎన్ని రోజులైందో నా మీద బెంగ పెట్టుకొని ఉంటది ఇండియాలో పానీపూరి. సర్లే తిందాము అని దాని ప్రైస్ చూస్తే ₹250 ఉంది. ఇంకా కామ్‌గా వచ్చేసాను. ఇంకా ప్రసన్న అయితే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసారు చికెన్ బిర్యానీ. ఒక 15 మినిట్స్ అయితే పడుతుందంట. ఈలోపు మనం కామ్‌గా ఎందుకు ఉంటామండి. ఇంకా తెలుగు ఫుడ్ కోర్ట్స్ ఏమన్నా ఉంటాయేమో అని చూసేస్తున్నాను. ఒకటి కనిపించడమే గగనం కదా! నేను ఇంకా ఆశగా రెండో దాని కోసం కూడా ఎతికేస్తున్నాను నేను. నేనైతే మా మమ్మీ చేసిన పూరి, మటన్ కర్రీ చాలా మిస్ అవుతున్నానండి. ఇండియా వెళ్ళగానే అమ్మ చేత్తో వండించుకొని తినేయాలి. నేను హైదరాబాద్‌లో చాలా సార్లే వండాను ఆ కాంబినేషన్. కానీ మమ్మీ టేస్ట్ అయితే నాకు రాదు. పెళ్ళికి ముందు వరకు ప్రసన్నకి ఇలాంటి కాంబినేషన్ ఉంటుందని తెలీదంట. పూరి, మటన్ కాంబినేషన్ మీకు తెలీదా? కామెంట్ చేయండి. బ్యాంకాక్ వచ్చి 3 మంత్స్ అవుతుంది కానీ అసలు మటన్ షాపే కనిపించలేదు నాకు. ఎంత తిరిగినా ఆకలేస్తుంది కానీ ఫుడ్ కోర్ట్ అయితే కనిపించట్లేదండి. ఇంకోటి చూడండి రంగురంగుల పేపర్లతో భలే అలంకరించేశారు. ఎంత బాగుందో ఇలా చూస్తుంటే. సరే మరి ఇంకేం చేస్తాం? మనం ఆర్డర్ ఇచ్చాం కదా అక్కడికే వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకెళ్ళిపోయాము. మనం ఆర్డర్ ఇచ్చాక మన చేతికి ఒక కార్డ్ లాంటిది ఇస్తారండి. ఆ కార్డ్ మన ఆర్డర్ అయిపోయిన తర్వాత బ్లింక్ అవుతూ ఉంటుంది. అప్పుడు బ్లింక్ అయినప్పుడు వెళ్ళి మన ఆర్డర్ కలెక్ట్ చేసుకోవాలి. టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోతుందండోయ్. ఆర్డర్ ఇచ్చాక మన ఆర్డర్ ఎప్పుడు వస్తుంది, మనల్ని ఎప్పుడు పిలుస్తారు అన్న రోజులు పోయాయి.
రోజులు మారే చారి గారు. రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏంటనుకున్నారు? టెక్నాలజీ. ఇప్పుడు దాకా మాట్లాడి, మాట్లాడి అలసిపోయాను కదండీ! ఇంక బిర్యానీ వచ్చింది. మోక్షికి పైన వైట్ రైస్ తీసేసి, మేమైతే చికెన్ బిర్యానీ తినడం స్టార్ట్ చేశాము. బిర్యానీ రాంగానే అంత రెడ్‌గా ఉంది. ఎంత కారం ఉంటదో, మోక్షి తింటాడో లేదో అని భయమేసింది కానీ, అస్సలు కారం లేదండి. కలర్ మాత్రం అలా ఉందంతే. ఎంతైనా మన ఇండియాలో ఆంధ్రాలో తిన్న బిర్యానీ టేస్ట్ రాదండి. ఇక్కడున్న హోటల్‌లో ఇదే బెస్ట్. ఇంకా బిర్యానీ తినేసి మళ్ళీ మొదలెట్టాం మా యాత్ర. ఈ మాల్ ఏమన్నా చిన్నదనుకున్నారా ఏంటండి? చూడండి మ్యాప్‌లు కూడా పెట్టేశారు డైరెక్షన్స్‌తో సహా. ఈ అక్క, అన్న ఏదో ప్లాన్ గీసేస్తున్నారండో. ఎక్కడికో వెళ్ళాలనుకుంటా. అదేంటో ఎతికేత్తున్నారాళ్ళు. కింద నుంచి చూస్తుంటే పైన తళుక్కు తళుక్కుమంటూ మెరిసిపోతున్నాయి. అవేంటో నాకు చూసేదాకా మనసాగదు. అందుకే పైకి కూడా వెళ్ళిపోతున్నాను. వచ్చేసరికి ఈ అక్క ర్యాంప్ వాక్ చేస్తుంది. ఆ అక్కేనేంటి నేను చేస్తానని చెప్పి నేను కూడా చేస్తున్నాను. భయపడకండి. నా ర్యాంప్ వాక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాతో పాటు మా మోక్షి గాడు కూడా వాక్ చేసేస్తున్నాడు. ఎన్ని సార్లు తిరిగాడో ఆ ర్యాంప్ చుట్టూతా. ఒక 10 సార్లన్నా తిరుగుంటాడు. ఆ లైటింగ్ సిస్టమ్ అంతా బాగా నచ్చిందండి వాడికి. ఆ కలర్ లైట్స్ తో. ఇక్కడ చూడండి పిల్లి బొమ్మ ఎంత పెద్దగా ఉందో. మేమిద్దరం దొంగలాగా నటిద్దామని అలా నుంచోపెడుతున్నాను వాడిని. పాపం ట్రై చేస్తున్నాడు కానీ అలా అయితే నుంచోలేకపోతున్నాడు. అదిగోండి ఆ గేట్ కనిపిస్తుంది కదా! ఆ గేట్ కనెక్షనే మెట్రో స్టేషన్ అన్నమాట. అలా మెట్రో దిగి కూతంత దూరం నడిస్తే ఈ మాల్‌లోకైతే లోపలికొచ్చేయొచ్చు. అదిగోండి ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది పైనుంచి. బయట వ్యూ అయితే చాలా బావుంది. అలా బయట చల్లగాలి పిలుస్తుంటే ఎంత నచ్చిందో. ఈరోజు వీడియో అయితే అయిపోయిందండి. ఎలా అనిపించింది ఈ వీడియో? ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండీ మీకు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థాంక్ యూ.